హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్ దేవి వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే మనకి లంచ్లోకి సరిపోయే రసం అన్నమాట. గుంటూరు వైపు ఎలా చేస్తారో చూపిస్తాను. ముందు చింతపండు అది నానబెట్టేసుకోవాలి. తర్వాత కందిపప్పు ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అవన్నీ ఫ్రై చేసుకోవాలి దోరగా. కందిపప్పు కొంచెం నేను చిక్కగా పెడదామని నేను ఎక్కువ వేసుకున్నాను. పలుచగా పెట్టుకునే వాళ్ళు లైట్గా వేసుకోవచ్చు. దాన్ని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. చింతపండు రసం పిసికేసుకొని అందులో టమాటాలు, పచ్చిమిర్చి, ఈ పౌడరు ఇవన్నీ వేసేసి బాగా చేత్తో నలిపేసుకోవాలి. తర్వాత బాగా మరగాలన్నమాట రసం. అది కొంచెం ఇప్పుడు ఫుల్గా ఉందనుకోండి, దానికి ఒక ముప్పావు వంతు వచ్చేంత వరకు కూడా మరగపెట్టాలి. అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది. చూడండి, కొంచెం చిక్కగా ఉంది, ఎందుకంటే నేను కొంచెం కందిపప్పు ఎక్కువ వేసుకున్నాను కదా, అందుకని చిక్కగా ఉంది. అది ఒక 15 మినిట్స్ మరిగించుకోవాలి మనకి, అప్పుడు బాగా వస్తుంది. ఇటు వెల్లుల్లిపాయలు చితక్కొట్టేసాను అందులో. తర్వాత అది మరిగిపోయినట్టే రసం. 15 మినిట్స్ తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివాన్ దేవి వ్లాగ్స్, నేను మీ దేవి. ఉంటాను. బాయ్ బాయ్.